అల్లు వారింట పెళ్లి సందడి మొదలైంది. మొదటి శుభలేఖ చిరంజీవి గారికి ఇచ్చారు అని చెప్పేసి కొన్ని ఫొటోస్ మాత్రం చాలా వైరల్ అవుతూ ఉన్నాయి. మరి పెళ్ళెప్పుడు ఏంటి, సెలబ్రేషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయని చెప్పేసి ఫ్యాన్స్ మాత్రం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. పెళ్ళి ఎప్పుడు? మార్చ్ 6, 2026 అల్లు శిరీష్ గారు ఓ ఇంటివాడు అవబోతున్నారు అనమాట. సో ఆయన పెళ్లి హడావిడిలో ఫుల్ బిజీగా ఉన్నారు. సో అల్లు అర్జున్ గారు కూడా కొన్ని రోజులు షూట్కి గ్యాప్ ఇచ్చి ఆయన పెళ్లి ఫెస్టివల్స్ ఎప్పుడుంటే దానికి సంబంధించిన కార్యక్రమాలన్నింటికి కూడా హాజరవుతున్నారు అనమాట. అయితే ఇంకా పెళ్లికి మొదటి శుభలేఖ గౌరవప్రదంగా చిరంజీవి గారికి వెళ్ళి అందజేశారనమాట. ఫ్యామిలీ అంతా కూడా వెళ్ళి. సో ఆ ఫోటోలు అయితే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అవి అల్లు శిరీష్ గారే షేర్ చేశారు. సో అల్లు శిరీష్ గారు ఆయన పెళ్లికి సంబంధించి ఏ వచ్చినా కూడా అన్ని ఫొటోస్ని, వీడియోస్ని ఆయన సోషల్ మీడియా వేదిక ద్వారా షేర్ చేస్తూ ఉన్నారు. సో ఫ్యాన్స్ అందరికి ఎప్పుడు ఆయన పెళ్లి గురించి అప్డేట్ ఇస్తూనే ఉన్నారనమాట. సో చాలామంది ఇంకా మెగా ఫ్యామిలీలో వేడుకంటే అందరు హీరోలు హాజరవుతారు. సో అందరూ కలిసి ఉంటారు, ఆ ఫ్యామిలీ మొత్తాన్ని చూసుకోవచ్చు ఆ పెళ్ళిలో అని చెప్పి ఆ ఫోటోల కోసం, ఆ వీడియోల కోసం అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారనమాట. సో మరి ఇప్పుడు అల్లు శిరీష్ గారు అలాగే చిరంజీవి గారు వీళ్ళందరూ ఆ ఫ్యామిలీ మొత్తం కలవడం, ఆ ఫోటోలు వాళ్ళ అన్యోన్యత చూసి అందరూ ఫ్యాన్స్ అంతా మురిసిపోతున్నారు. మరి అంతా బాగానే ఉంది, కానీ చిరంజీవి గారి చేతికి ఒక హ్యాండ్ బ్యాండ్ అయితే ఉందన్నమాట. సో దాన్ని హ్యాండ్ బ్యాగ్ అని కూడా అనుకోవచ్చు. సో అది ఎందుకు అట్లా ఉందంటే ఆయన చేతికి మైల్డ్ ఫ్రాక్చర్ అయిందనమాట. సో దాని గురించి సర్జరీ చేయించుకున్నారని చెప్పి కూడా చెప్తున్నారు. సో అది షూటింగ్లో ఆయన చిన్న రిస్కీ స్టంట్స్ చేస్తూ ఉంటారు డూపులను వాడకుండా. సో అలాంటివి చేసినప్పుడు కొద్దిగా ఒక చిన్న మెలికలాగా అవి దానికి సర్జరీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో నేను బాగానే ఉన్నా అని చెప్పి కూడా ఆయన ఫ్యాన్స్కి అయితే సందేశం ఇచ్చారనమాట చిరంజీవి గారు. సో ఇక ఇలాంటివన్నీ ఆయన ఎప్పుడో చూసి చేస్తూ ఉన్నారనమాట. ఫస్ట్ నుంచి ఆ షూటింగ్లో కాళ్ళు చేతులు కొట్టుకోవడం అనేది బాలకృష్ణ గారికి, చిరంజీవి గారికి, అలా మన హీరోలందరికీ ఎప్పుడూ అలవాటే. సో ఇంకా దాన్ని చూసి ఫ్యాన్స్ అయితే తట్టుకోలేరు అనమాట. ఎందుకంటే ఇదివరకు సోషల్ మీడియా లేని రోజుల్లో అవన్నీ తెలిసేవి కాదు. ఇప్పుడు ఏంటంటే ఈజీగా తెలిసిపోతున్నాయి అనమాట. చీమ చెట్టుకుమన్నా కూడా ఇండస్ట్రీలో బయటకు వచ్చేస్తుంది. సో అట్లా ఉందన్నమాట ఈ రోజుల్లో. సో మరి ఏదేమైనా కానీ అందరూ అల్లు శిరీష్ గారి మ్యారేజ్ కార్డు పక్కన పెడితే అందరూ చిరంజీవి గారి హ్యాండ్ పైన ఎక్కువ ఫోకస్ వెళ్ళిపోయింది. సో మరి ఆ పెళ్లి టైంకి ఆయన మళ్ళీ రికవర్ అయ్యి గెట్ వెల్ సూన్ అవ్వాలని చెప్పి హ్యాపీగా మంచి వైట్ అండ్ వైట్ వేసుకు రావాలని చెప్పి కూడా అందరూ కోరుకుంటున్నారు కింద కామెంట్స్లో.